జై సద్గురు మహారాజుకు జై. పరమాత్మ సంబంధించిన వివిధ భావాలను వదిలించుకోండి. నీలో ఉన్న సమస్త భావాలను పక్కకు పెడితే ఉన్నదే పరమాత్మ స్వరూపం. కనిపించేదంతా పరమాత్మ, నువ్వు చూస్తున్నదంతా పరమాత్మే. పరమాత్మను తెలియాలంటే ధ్యానం మాత్రం ఏమాత్రం కాదు, రియలైజేషన్ కావాలి, సమగ్ర విమర్శన జ్ఞానం కావాలి. విశ్వవ్యాప్తి అయిన పరమాత్మను తెలుసుకోవాలని ధ్యానం చేస్తున్నారు. అప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ప్రపంచంలో ఉంటే నిన్ను మర్చిపోతున్నారు. ఈ రెండు స్థితులలో పరమాత్మ ఉందని గుర్తించు. ఇక ఏ సాధన అక్కర్లేదు. తారకాలు, ప్రాణాయామము, సత్కర్మలు